చాలా రోజులైంది కదా మనం వీడియో పెట్టి. ఈరోజు రాయలసీమ స్పెషల్ నెల్లూరులో చేస్తున్న ఉగ్గాని. ఈ ఉగ్గాని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం రండి. దీన్ని సర్వ్ చేయాలన్నమాట. ఒక 5 minutes నానబెట్టేసి వేసేస్తున్నాను. ఇవి సాఫ్ట్గా అవుతాయి. ఇంకా ఏమన్నా వాటర్ ఉన్నా ఇవ్వండి. ముందుగా మనం నానబెట్టేసుకుని ఇలాగా గట్టిగా సర్వ్ చేసేసి ఇందులో వేసేసుకుంటే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ముందుగా మనం స్టవ్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ పప్పు ఫ్లేవర్ ఇష్టపడదు కాబట్టి నేను మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటాను. మీరు కావాలంటే మినపప్పు కూడా స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే కొంచెం పీనట్స్ వేసుకుంటాను. కొంచెం పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి చీరేసి వేసుకుంటాను. అలాగే ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అండి. ఇది కొంచెం కరివేపాకు. త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. నేను కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మనం టేస్ట్కి తగ్గట్టు చూసుకోవచ్చు. అలాగే కొంచెం టమాటా కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 టమాటాస్ మీడియం సైజ్. అలాగే నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇందులోకి ఒక మసాలా కావాలన్నమాట. ఆ మసాలా పౌడర్ ఏంటంటే దీనికి టేస్ట్ వచ్చే మసాలా పౌడర్. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, ఇందులోకి పుట్నాల పప్పు తీసుకున్నాం. ఒక జార్లోకి ఒక 5 గార్లిక్, చిన్న ఎండు కొబ్బరి, కొంచెం కరివేపాకు, ఒక 4 ఎండుమిర్చి. ఇదిగోండి ఇలా ఫైన్గా పౌడర్. మెయిన్ ఈ ఉగ్గానికి ఈ మసాలానే అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాఫ్ట్గా ఉన్న ముడిని వేసేసుకోవడమే. కొంచెం పైన కొత్తిమీర వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పాలి. ఓకేనా? చూసారు కదా, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. సో అన్నీ చాలా బాగుందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కొంచెం సాల్ట్ మాత్రం మళ్ళీ వేసాను.